అమర హాస్పిటల్లో వరల్డ్ బ్రెయిన్ డే అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించుటకు అమర హాస్పిటల్లో లభ్యమవుతున్న అత్యాధునిక న్యూరో సమస్యల సంబంధిత ఆధునిక పరికరాలు, అపార అనుభవం కలిగిన వైద్యులు తమ అభిప్రాయాలను తెలిపారని హాస్పిటల్ యాజమాన్యం ప్రసాద్ గౌరినేని, రమాదేవి గౌరినేని అన్నారు. ప్రధాన కారణం ఏంటంటే అమర హాస్పిటల్ గత 2-3 సంవత్సరాల నుంచి న్యూరో సర్జరీ, న్యూరాలజీలో చాలా అడ్వాన్సెస్ జరిగినాయి. బాగా చేస్తున్నాము. అది అందరికీ తెలిసేదానికి, ఎందుకంటే అందరికీ తెలిస్తే అందరూ బాగా వాడుకుంటారు ఈ మన ఫెసిలిటీస్ను, మనకున్న డాక్టర్స్ను. 3 సర్జన్లు, 2 న్యూరాలజిస్టులతో మనకి న్యూరాలజీ, న్యూరో సర్జరీలో ఉండాల్సిన అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. మంచి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది. దీన్ని చూపించడం కోసం ఇవాళ ఊళ్ళో ఉన్న డాక్టర్లని, ప్రముఖుల్ని కూడా పిలిచి వాళ్ళకి అని ఇవాళ లెక్చర్స్ ఏమండి హాస్పిటల్లో ఉన్న వస్తువులన్నీ చూపిస్తూ మన ప్రోగ్రామ్ని ఏమంటారు న్యూరో ప్రోగ్రామ్ని ఇంకా బలోపేతం చేయడం కోసం అని చెప్పి ప్రయత్నం చేశాం. దాటి ఎక్కువ తీసుకోవట్లేదు చాలా సర్జరీలకి. తిరుపతిలో మిగిలిన వాళ్ళు చేయట్లేదు కాబట్టి మన కంపారిజన్ చెప్పలేను వాళ్ళకంటే ఎక్కువ తక్కువ అనేది. ఒక్కొక్క ఆపరేషన్కి ఒక ఖరీదు ఉంది, కానీ చెన్నైతో కంపేర్ చేస్తే సగం ఉంటుందండి. సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రెయిన్ స్ట్రోక్? కూడా బ్రెయిన్లోనే ఉంది కాబట్టి రెండు ఒకటి అని చెప్పచ్చు. స్ట్రోక్ అనేది ఎక్కడైనా రావచ్చు. మెదడులో ఎక్కడొచ్చినా స్ట్రోక్ ఏమంటే బ్లడ్ సప్లై తక్కువ అయ్యి వెంటనే రాకపోతే ఆ ఏరియా డ్యామేజ్ అవుతుంది. అన్ని బాడీలో అన్ని చోట్ల మసిల్ కానీ ఇది కానీ రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ బ్రెయిన్ టిష్యూ పాడైనా, హార్ట్ టిష్యూ పాడైనా అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అందుకే స్ట్రోక్ అన్నా, హార్ట్ అటాక్ అన్నా అందరూ అంత ఇదిగా పరిగెత్తారు వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి. ఇంకొకటి ఇక్కడ అక్యూట్ స్ట్రోక్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసాము.